ప్రైజ్ లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నందికొట్కూరు అనే ఈ ఏరియాలో రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ మనకందరికీ తెలుసు. ఇక్కడ క్రైస్తవుల పైన ఒక కుటుంబం పైన దాడి జరిగింది. ఇదే కాకుండా మన నాగన్న గారు ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా ఒక చాలా భయంకరమైన అటెంప్ట్ అనేది జరిగింది. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. దీని తర్వాత ఏం జరిగిందో ఆల్రెడీ మీరు ఇంతకుముందు గత వీడియోలో మీరు చూశారు. అయితే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను వచ్చిన ఈ గ్రామంలో, ఈ ఊర్లో నాతో పాటు యోసెఫ్ బ్రదర్ గారు ఉన్నారు. అదేవిధంగా అన్న మీ పేరేంటిదన్నా? మదిరెడ్డి గారు ఉన్నారు. పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు. అదేవిధంగా అన్న కృపాకర్ బ్రదర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనకందరికీ క్లియర్గా లైవ్గా సిస్టర్ మనతో మాట్లాడబోతున్నారు. ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఏంటిదో మీరు ఒకసారి క్లియర్గా వింటే దీన్ని మనం ఏ విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాము, అదేవిధంగా మన డిమాండ్ ఏ విధంగా మనము ప్రభుత్వానికి చూపెట్టగలుగుతాము అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా చెప్పగలుగుతాము. పైగా మన క్రైస్తవుల పైన జరుగుతున్న రోజు రోజుకి దాడులు ఏదో ఆషమాషి కాదు. ప్రతిరోజు ఏదో ఒక చోట మన క్రైస్తవుల పైన దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా గణపురం, కిలా గణపురం వనపర్తి డిస్టిక్లో, అదేవిధంగా స్వాముల అక్కడ కూడా స్వాములే దాడికి దిగారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగింది అని అంటే ఇక్కడ కూడా గొడవలలో స్వాములే ముందుకు వచ్చారు. సో అంటే వాళ్ళంటే మాకు శత్రువు కాదు, మేమంటే వాళ్ళకి శత్రువు కాదు. కాకపోతే అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్స్ మళ్ళీ ఎవరు ప్రేరేపణ ద్వారా చేస్తున్నారో మనకైతే తెలియదు. బట్ స్టిల్ క్రైమ్ అనేది క్రైమే. సో ఈ ప్రాంతంలో వచ్చినాము. జోసెఫ్ గారు ఉన్నారు, తాను కూడా 2 నిమిషాలు మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారములు, వందనములు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 2-3 రోజుల కిందట జరిగినటువంటి సంఘటనలో మారుతినగర్లో జాలంగారు నాగన్న పెద్ద మనిషి ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రార్థన మందిరం నడిపించుకుంటున్నాడు. ఆయన కొంతమంది సంఘస్థులతోని మొన్నటి దినం స్త్రీల కూడిక ఏర్పాటు చేసినప్పుడు అక్కడ సౌండ్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రామేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి, ఇతడు పలుసార్లు కూడా చర్చిల దగ్గర కొద్దిగా గందరగోళం చేయడము చేశాడు. గతంలో కూడా చేసి చాలా ఇబ్బందులు పెట్టినాడు. అయితే ఇక్కడ సౌండ్ పెట్టి మాకు చాలా ఇబ్బంది చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు సర్లేనా మేము సౌండ్ తగ్గిస్తాము అని చెప్పి వెళ్ళి సౌండ్ తగ్గించుకున్నారు ఆ రోజు. మరలా అతడు ఉదయం ఇంటి దగ్గర వెళుతున్నటువంటి వ్యక్తుల మీద కావలసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద కొట్లాట పెట్టుకొని వారికి ఇబ్బంది కలగజేసి అయ్యప్ప స్వాములను కొట్టారని వాళ్ళు మాల దించేసుకొని వీళ్ళ మీదనే లేనిపోని అబండాలు వేయడము ఇది బాధాకరమైనటువంటి విషయము. ఇది చాలా చోట్ల క్రైస్తవుల మీద కావలసి ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి కల్పితము చేసి క్రైస్తవులను ఏ విధము చేతనైనా దాడులు చేపియాలనేటువంటి దురుద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కనుక పెద్దలు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని మీరు పరిశీలించి న్యాయం ఏందో అన్యాయం ఏదో మీరే పరిశీలన చేసి ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మరొకసారి మీకు అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. నేను సంఘ సభ్యుడిని. మేము అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాము. కాకపోతే ప్రతి మంగళవారం వచ్చేసి స్త్రీల కూటమి ఉంటుంది. అతను వచ్చేసి ఈడిగా గౌడ్ వచ్చేసి అక్కడ వచ్చి సౌండ్ ఎక్కువ ఉంది అని అంటే వీళ్ళు సరేనా తగ్గిస్తామని చెప్పినారు. సరే ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఉదయం వచ్చేసి వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళని అడిగి మాట్లాడి ఇంకా ఒకరికొకరు అనేది ఉండి మా నాన్న బావను అయితే కొట్టినారు. ఆయనకి ఇక్కడ తెగింది. బాధతో ఆయన అయితే ఆయాసంతో ఉన్నాడు. ఇంకా ఆయాసంతో ఉన్నాడు, అక్కడ హాస్పిటల్ ఉన్నాడు. మేము సంఘంని మీరు దయచేసి మా సంఘాన్ని, మా సంఘ సభ్యులను, మా సంఘ పెద్దను మీరు దయచేసి మీరు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అందరికి పాస్టర్లకు నా వందనాలు, ప్రజలాడు అధికారస్తులకు నా వందనాలు. ఏం జరిగిందంటే మొన్న జరిగిన సంఘటనలో ఏం జరిగిందంటే ప్రతి మంగళవారంలో మేము స్త్రీల కూడికని పెట్టుకుంటాము. అక్కడ స్త్రీల కూడిక పెట్టుకోవడంలో ఏమైంది, సౌండ్ ఎక్కువైందని చెప్పి ఆ గౌడ్ అనే శేఖర ఏం పేరు, ఆయన పేరైతే మాకు తెలియదు,
ఆయన వచ్చి మాకు డిస్టర్బ్ అయింది, మాకు సౌండ్ తగ్గిరి అని చెప్పినాడు. చెప్పినట్టే సర్లే అన్న తగ్గించుకున్నాం. తగ్గించుకొని ప్రార్థన చేసుకొని మేము అక్కడ పోతున్నప్పుడు మీకు గాడులా మనుషుల మాలమదిగలకు ఎందుకు మీకు అంత పొగరు, ఎన్ని మాటలు చెప్పినా సౌండ్ పెట్టుకుంటారని అన్నారు. అంటే బాగా చెప్పి మా మొగలకు చెప్పరు. అన్నాక మా మొగలకు చెప్తే మా మొగలు పోయి ఆడలకి ఎందుకు చెప్పాలా, మాకు చెప్తే మేము చేసి చూసాం కదా, ఆడలకి ఎందుకు చెప్పాలన్నారు. అంటే ఆయన మాలమాదిగలకు దొమ్మపోకురు ఎక్కువ, ఎన్ని మాటలు చెప్పినా సౌండ్ ఎక్కువ పెట్టుకొని డిస్టర్బ్ చేస్తుంటారు అన్నాడు. అంటే డిస్టర్బ్ అంటే ఇంటి పక్కన ఉంటే డిస్టర్బ్ అవుతుంది. మా చర్చికి అక్కడ ఎంత దూరమే ఉంది. అసలు వచ్చి చూసుకుని అధికారులు చూసుకొని పోతే అది చూసినా తెలుస్తుంది మీకు. కాకపోతే దూరం ఉంది కాబట్టి వాళ్ళు కావాల్సి మా ప్రార్థన మా మందిరంలో అంటే వాళ్ళకు ఇష్టం లేక ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ శివసాములు మేము ఆడేళ్ళము ఏదో అనుకొని మాట అనుకొని జాలగారు నాగన్న పెద్ద మంచి అనకుండా ఆయన ఏదో మాట్లాడాలా, కొట్లాడ లిగాలు లేకుండా ఉండాలా మాకు వాళ్ళకు అని చెప్పి లిగాలు లేకుండా ఉండాలని ఒక మాట మాట్లాడనికపోతే ఆయనను అటాక్ చేసినారు. అటాక్ చేసి మేము ఎందుకు కూకుంటాం చెప్పు. కత్తి తీసుకొని పొడసాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకు. కత్తి తీసుకొని పొడిచినారు. ఒకవేళ కత్తి తీసుకొని పొడిచినాడని మేము ఊరుకుంటామా? మేము సంఘటనమే కదా, మేము దేవుని బిడ్డలమే కదా. అది న్యాయమేందో అన్యాయమేందో అని మేము పోయేటాలక వాళ్ళని నిలిచి మమ్మల్ని రాడలను కమ్ముకున్నారు. కానీ ఆడ ఉండేది ఒక్క పాపనే. బిడ్డ స్కూల్కు బడికి పిల్లలు బస్సు ఎక్కినకపోతే ఏం నడుచుకుంటారని చెప్పి ఆ పాప పోతే ఆ పాప మీద తిరగాసుకొని ఆ శివస్వాములకు ఏర్పడింది. వాళ్ళు గుళ్ళులో భజన చేసుకుంటున్నారా. కానీ లిగాల కాడికి ఎందుకు వచ్చినారు వాళ్ళు? లిగాల కాడికి వచ్చి ఆడల సమస్యలో వాళ్ళు ఉండి ఆడల దొబ్బినారు శివస్వామి. అసలు ప్రావిత్రమైన మాలకు శివునికి అవమానం చేస్తున్నారు వాళ్ళు. దేశం వల్ల అవమానం చేస్తున్నారు. కానీ అవమానం చేస్తున్నది ఎవరికి? ఒక దేవునికి చేస్తున్నారు వాళ్ళు. దేవునికి చేస్తున్నారు కాబట్టి ఆ మాల ఎందుకు చేస్తాము? పవిత్రమైన మాలని అసలు వాళ్ళని ముట్టుకోని ఆడలు మేము ముట్టుకోవాలంటే ఎంతో దూరం ఉంటాం వాళ్ళని చూసి. అటువంటి వాళ్ళని మేము ముట్టుకుంటామా? వాళ్ళు కావాల్సి ఇది పుట్టడ పట్టుకొని వాళ్ళు కావాల్సి మాల తెంచుకొని ఒక ఆడి వాళ్ళ మీద అభ్యంతరం చేస్తున్నారు. అది న్యాయం ఉందా? అది న్యాయం ఉందా అన్యాయం ఉందా మీరు చూడరా. శివస్వామి అయినాడు దూరం ఉన్న ఆడళ్లకు, దూరం ఉండకుండా ఆడి మనుషులు కూడా దొబ్బినాడు. ఆయన్ని మాల తెంచుకున్నాడు. చూడారు కావాలంటే బాగా చూడరాడా. అది ఎవరిదో ఎంకతలు చెప్పు తీసుకొని కొట్టింది వాళ్ళ మనిషే. ఆ మాల వేసుకునే చిన్నమ్మ చెప్పు తీసుకొని ఆ పాప మీద ముగ్గురు తలవన్నారు. మళ్ళా 4వ ఆయన శివమ్మ స్వామి, అయ్యప్ప స్వామి. కానీ అయ్యప్ప స్వామి అట దొబ్బొచ్చిన ఆడి మంచిది. ఆ మాటలు అబద్ధాల మాటలు మాట్లాడొచ్చున్నా పవిత్రమైన మాలకనే విలువ చేయాల. మాలకు విలువ ఇవ్వకుండా, బట్టలకు విలువ ఇవ్వకుండా ఒక శివునికి వాళ్ళు నిందలేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే మీరు అందరూ అధికారస్తులు ఇది ఏది న్యాయమో ఏదో న్యాయమో అది మీరు చూసి నిర్ణయించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. పోలీస్ స్టేషన్లో వాళ్ళము సరే మేము పోయినాము, మమ్మల్ని తోలుకపోయినా మేము పోయినాం, మా బాధలను మేము పోయినాం. వాళ్ళు వచ్చినారు. లిగాడైనాక ఏం చేయాలా? లిగాడైనాక వాళ్ళను కూర్చోబెట్టాలి, వాళ్ళని సంధియాలా, మమ్మల్ని సంధియాలా. అట్లా లేకుండా మమ్మల్ని 10 వరకు ఆడలనకుండా ఆడలను చూడకుండా మమ్మల్ని కూర్చోబెట్టి నీళ్ళకు బువ్వకు లేకుండా మమ్మల్ని ఆడ కూర్చోబెట్టి వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళ ఐలేరులో మళ్ళీ వచ్చినారంటే అంటే ఏంది న్యాయం? ఒకవేళ వాళ్ళ పెద్దనాయనను కొట్టినారని అటాక్ చేసినారని వాళ్ళ తమ్ముని కొడుకు శూన్యకి వచ్చినాడు. శివమాల వేసుకున్నా అయ్యప్ప స్వాములు శివమాలలు వేసుకునే వాళ్ళు అటాక్ చేస్తున్నా అసలు ముట్టుకొచ్చినా ఆ మాటకు పదవి ఏముంది? మాల వేసుకున్నాక మాలకనే విలువ చేయాలి కదా. విలువ వేయకుండా వచ్చేతోని పట్టుకొని అంతమంది కొట్టే మనిషి బతుకుతాడా? అది న్యాయమేంది అన్యాయమేంది? పోలీస్ స్టేషన్ ముందర చేస్తారనే న్యాయం లేకుండా ఆడేళ్ళని ప్రవర్తించకుండా ఆడికంటే మాడి వల్లనే తక్కువ కులం వల్లనే కదా మాట్లాడుతున్నదేనా? వాళ్ళని ఒక మాట అనకుండా మమ్మల్ని మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడు? అధికారస్తులు అనకుండా ఆడేళ్ళని అనకుండా లంజలు లప్పంటే బజార్ లంజలమా? బజార్ లంజలు వాళ్ళకన్నా ఆడిపిల్లలు ఉన్నారు కదా, ఆడేళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఒక అధికారస్తుడు ఒక డ్రెస్ వేసుకున్నట్టు తనకు అధికారం ఉంది. అధికారస్తుడు ఎట్లా మాట్లాడాలా? ఆడేలం అంటే అంత ఒకటే కదా. వాళ్ళని పోసే పాలు మమ్మల్ని పోసే రక్తమా? అంటే తక్కువ జాతం ఉండమనే కదా మమ్మల్ని అట్లా మాట్లాడేది. తక్కువ జాతం కాలుతో అంత కొద్ది కడుపులు చీల్తాయంట. అటువంటి మాటలా మాట్లాడేది. చేసారికి అధికారం ఉందంటే మాత్రం అట్లా మాట్లాడతాడా?
ఇప్పుడు ఎక్కడ ఉంది న్యాయం, ఎక్కడ అన్యాయం ఎక్కడ ఉన్నకున్నా ఒక మాల మాదిగానే తీసేసి మాట్లాడతాడు చేశారు. అధికారం ఉందనే కదా, అధికారం ఉండేందుకు మాట్లాడతాడు. కాబట్టి ఇదన్నీ విని మాకు న్యాయం చేయాలని అడుగు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. పాస్టర్లకు కూడా వందనాలు. అధికారస్తులల్లా కలిసి ఒకసారి వీడియో చూడండి. అక్కడ ఏం జరిగిందో, ఏంది నిజము అబద్ధము అనేది చూసి ఒకసారి న్యాయం ఎవరికెళ్ళి ఉంది, అన్యాయం ఎవరికెళ్ళి ఉంది అనేది అధికారస్తులు చాలా బాగా చూడాలా. కానీ మాదిగోళ్ళు కదా వీళ్ళు అని చెప్పి స్టేషన్లో పట్టించుకుంటలేరు. సిఐ అనైతేనా అస్సలే పట్టించుకుంటలేరు. ఏం మా నోరెత్తినా ఏ ఊకుండు, ఏ లంజ ఊకుండు అని మాట్లాడుతున్నాడు. అధికారస్తుల కాడికి పోయేది న్యాయం జరగాలనే కదా సార్, కానీ అట్లాంటి న్యాయం లేదు. ఇంకా ఏమన్నా జరిగినా కానీ పోయినా కానీ అక్కడ న్యాయం లేదు. స్వామి వాళ్ళు అక్కడున్న పరమేశ్వరిని అంతమంది బందోబస్తు ఉన్నా కూడా ఇగ్గి తంతుంటే కూడా మనకు రక్షణ లేదు. ఆడవాళ్ళు అనకుండా కూడా అన్నము నీళ్ళు కూడా తాగనీక కూడా బయటికి కాకుండా కట్టు కదలనీయకుండా కూర్చోబెట్టినారు. అక్కడనే అడుక్కున్నాం, నీళ్ళు దప్పికైతేనేవంటే కూడా ఇడిచిపెట్టలేదు. ఆఖరి సాయంత్రం కూడా సార్ ఇంటికి పోతాం సార్ ఆకలి అవుతుంది అని అడిగితే లంజదాన కడుగు మీద తంత లంజ అన్నాడు సిఐ సార్. ఎందుకు తంతావు సార్ మమ్మల్ని, మేమేం చేసినామని అడిగితే కెమెరాల ఇక్కడ ఉన్నవి ఇక్కడ దాపరండి, మీ కథ చేస్తా లంజ అన్నాడు. ఆయన కార్ దాపుకొచ్చి తిడతాడు. అట్లా ఆ స్టేషన్ కాడికి పోతే మాకు అన్యాయమే ఉంటుంది కానీ న్యాయం జరగదని కోరుతున్నాను. హృదయపూర్వకంగా వందనాలు. పాస్టర్లకు, సిఐకి, ఎస్ఐకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చంద్రబాబు నాయుడు గారికి అందరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మాది మార్తినగర్లో ఏబిఎం చర్చ్ అని ఉంది, నందికొట్కూరు మార్తినగరు. అక్కడ మంగళవారం రోజు స్త్రీల కూటమని జరుపుతారు, ప్రార్థన జరుగుతుంది. అక్కడ ప్రార్థన జరిగితే ప్రార్థన ఉన్న వాళ్ళని, అక్కడ ప్రార్థన చేసుకున్న వాళ్ళను గౌడన అనే తను వెళ్ళి ఆడవాళ్ళని ఇట్లా టచ్ చేసి లేపినాడు. లేపి ఏమన్నాడు, అమ్మ సౌండ్ తగ్గించుకోను. గత వారంలో కూడా అట్లా వెళ్ళింటే చెప్పినారంట, సరేనా తగ్గించుకుంటాం మేమని తగ్గించుకున్నారు. తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మొన్న పోయిన మంగళవారం కూడా వెళ్ళినాడు. అక్కడికే వెళ్ళి అమ్మ సౌండ్ తగ్గించుకోరన్నారంట. అని అంటే సర్లేనా తగ్గించుకుంటామని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చినారు. ఎవరి ఇళ్ళకి వెళ్ళి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏమని చెప్పినారు, సంఘ పెద్దస్తులు మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు, అన్న మేము లేడీస్ కదా మంగళవారం రోజు మేము ప్రార్థన జరుపుకుంటుంటే ఇట గౌడన అతను వచ్చి సార్కి ఇప్పుడు 2 వారాలు అవుతుంది, సార్కి వచ్చి సౌండ్ తగ్గించుకో, మీరు మంగళవారం ఎందుకు ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం ఒకటే కదా ప్రార్థన చేసుకోవాల్సింది అని మమ్మల్ని మీరు ప్రార్థన ఆపేయండి అని అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు అని మగవాళ్ళకు సంఘ పెద్దస్తులకు చెప్పినారు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సర్లేమ్మా మేము అడుగుతాం కానీ అని వాళ్ళు ఆ రోజు రాత్రి అయిపోయింది. మంగళవారం అయిపోయిన తర్వాత బుధవారము ఉదయం పూట సంఘ పెద్దస్తులలో కలిసి ఎక్కడికో బయటికి ఏ పని మీదనే పోయి వస్తున్నారు. వాళ్ళు పోయి వస్తుంటే ఆ పోయి వచ్చే సమయంలో గౌడు వాళ్ళు బయట కూర్చున్నారు. బయట కూర్చుంటే ఏమని అడిగినారంటే, అయ్యా మనం కరెక్ట్ టైంకి అక్కడ నుండి ఇక్కడ వచ్చినాము, వాళ్ళు కూడా బయటనే కూర్చున్నారు, ఒక మాట అడుగుదాము అని ఇంటి దగ్గర పోయి బయట అరుగు మీదనే కూర్చున్నారంట. వీళ్ళు రోడ్డు మీదనే ఉండి అన్నా గౌడన్న అంటే రాండి మీరే దిగంటే వీళ్ళు బైక్ మీద నుండి కూడా కిందకి దిగలేదంట. దిగకుండా ఏం చేసినారు, అన్నా ఏమన్నా ఇట్లా లేడీస్ని పోయి రాత్రిపూట అడిగే బదులు మేము సంఘ పెద్దస్తులం ఉన్నాం కదా, మగవాళ్ళకి మాకు చెప్పొచ్చు కదా, మగవాళ్ళకి మేము చెప్తే మేము ఆడవాళ్ళకి మేము చెప్పుకుంటాం కదా, ఎట్లయినా కూడా ఇప్పటికి మీరు సౌండ్ తగ్గించుకోండి అన్న చెప్పినప్పుడల్లా మేము సౌండ్ తగ్గించుకుంటూనే ఉంటాం కదా అని అన్నారంట. అని అంటే అటెట్ అవుతుంది, మీరు అసలు చర్చే పెట్టుకోకూడదు అక్కడ అని అంటే మీరెవరయ్యా చెప్పడానికి, మీ గుళ్ళ దగ్గరకు వచ్చి మేమేం చెప్తలేం కదా, మీ గుళ్ళు బంద్ చేసుకోండి మీరు చెప్పొద్దు, వాళ్ళన్నీ ప్రకటిస్తుంటారు కదా, సామి మాలలో వేసుకున్న వాళ్ళు సామి వాళ్ళని వేసుకున్న వాళ్ళు ఏమని చెప్తుంటారు, మాకు ఇంత ఇచ్చినారు అంత ఇచ్చినారు, గుళ్ళకు రాండి భోజనాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్తుంటారు కదా, మీ దగ్గరకు వచ్చి మేము గుళ్ళు మీరు బంద్ చేసుకోండి మేము చెప్పాం కదా అని అంటే మా గుళ్ళు బంద్ చేసుకొని చెప్పడానికి నువ్వే రాలంజ కొడక అని చెప్పి జాలంగారు నాగన్నను చెప్పు తీసుకొని ఆడవాళ్ళు కొట్టినారు. అక్కడ మాదిగా మాల నా కొడుకులారా మీకేం పని ఉందిరా మా గుళ్ళను మూపియడానికి అని అంటే
అయ్యా మీరే హిందువులు అయినప్పుడు మా చర్చలు బంద్ చేసుకోవడానికి చెప్పడానికి మీరెవరయ్యా అని జాలంగారు నాగన్న సంఘ పెద్దస్తులు కలిసి అడిగినారంట. అడిగితే ఆ చిన్న చిన్న మాటలకి అక్కడ పెద్ద మాటలు అయ్యి ఎంత విపరీతంగా కొట్టినారు తెలుసా. ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడుతుంటే ఆ గౌడని అతను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి నాగన్న మీద దాడి చేసినాడు. దాడి చేసి గొంతుకేయడానికి పోతే నాగన్న చెయ్యి ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే చెయ్యికి నుండి ఇక్కడ వరకు తెగిపోయింది. తెగితే అక్కడ నుండి మేము గొడవ ఆడుతున్నారని ఆడ అయిపోయింది. ఆడక అయిపోయి వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పి కొడుకు మాల వేసుకున్న అబ్బాయికి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి వాళ్ళ గౌడని అతను ఫోన్ చేసింటే వాళ్ళు గుళ్ళె నుండి వచ్చినారు. గుళ్ళె నుండి అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి గుళ్ళె నుండి వచ్చినాడు. గుళ్ళె నుండి వస్తుంటే మేము అప్పటికి పాప ఏం చేసిందంటే చిన్న పాపను స్కూల్లో వదిలిపెట్టడానికి బస్సు ఎక్కడానికి వెళ్ళించింటే పాప మీ మామను అక్కడ కత్తి తీసుకొని పొడిచినారు పాప గౌడన్న అతను వాళ్ళంటే ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడికి. ఆ పాప ఆడొక్క పాపనే అక్కడ ఉండేది. మా పాప ఎవ్వరు లేరు అక్కడ. ఆ పాపను పోయిన పాపను చెప్పులు తీసుకొని చూడండి, ఒకసారి మీరే చూడండి, హిందువులైన వాళ్ళు చూడండి, క్రిస్టియన్ ఎవరైనా చూడండి, అక్కడ అధికారులైనా సరే అక్కడ ఈడికి పెట్టి ఎవరైనా శివమాలల మీద ఉన్నోళ్ళు ఏమన్నా చేయి వేసినామా అక్కడ? ఆ అమ్మాయిని చెప్పులు తీసుకొని కొడుతుంటే ఆ అమ్మాయి ఏం చేసింది? అంతమంది కలిసి కొట్టినప్పుడు ఆ అమ్మాయి అనగానే ఒకసారి ఎవరికైనా కానీ ఎంత పెద్ద అధికారులకైనా ఎవరికైనా సరే గొంతు మీదకి వచ్చినప్పుడు ఒక ఏటన్నా అందుకోవాలని ఆశ ఉంటది ఎవరికైనా కానీ. ఆ పాపను చెప్పు తీసుకొని కొడుతుంటే ఆ పాప విడిపించుకొని 4 ఏట్లు వేసింది. అబద్ధం ఏం కాదు, చెప్పాల్సిన నిజమైన మాటలే. ఎందుకంటే మేము ఉదయం లేచినామంటే మా దయచేకులేమో నీతిగా నిజాతిగా మన బైబుల్ ఉండేది మాత్రమే చెప్పమన్నారు, పాటించమన్నారు. అంతవరకే. హిందువులతో సవాసం చేయొద్దు, మనకు అవసరమా? హిందువుల మధ్యలో ఉన్నా కానీ అందరూ కలవిలకంగా ఉందని చెప్పినారు. మీరు వాళ్ళు అని వేరే అందరం చేయొద్దు అని చెప్పి మాకు ఎప్పుడైనా కానీ మా చర్చికి వెళ్ళే వాళ్ళు మా సంఘస్థులు మొత్తం అదే మాటనే చెప్పేది. మా పాస్టర్ ఏమని చెప్తాడు, ఏది జరిగినా మనకు అవసరం లేదమ్మా, అందరితో కలిసి మనం ఉండాలా అని మా పాస్టరే చెప్తాడు. మేము అదే ప్రకారంగా మేము తల వంచుకొని ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నామంటే అంత తగ్గింపుగా మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి అక్కడ నుండి వచ్చినాడు. బాబు నువ్వు మాల వేసుకున్నావు బాబు, నువ్వు రావద్దు, నువ్వు పక్కకుండు నాయన అంటున్నాం. పక్కకుండు నాయన అని మేము ఆడవాళ్ళ మళ్ళీ అంటుంటే ఏమంటాడు ఆ అబ్బాయి, మాల వేసుకున్న అబ్బాయికి అంత దుర్మార్గమా? మాదిగ మాల లంజం ఉండాలారా, మీ చర్చిల మీద ఏ డ్రామాలు పెట్టినారా మీరు అని చెప్పి మాల తెంచి ఇసిరి పడేసి ఇంకా అది పెద్ద క్లియర్ చేసిన. ఎందుకంటే మాల మాదిగ అన్నారు కదా, మాల మాదిగ అన్నందుకు ఈ మాల మాదిగ అన్న దానికి కేసు అవుతుంది. అక్కడున్న అబ్బాయి ఇంకొక అతను ఆ అబ్బాయి ఫ్రెండ్ ఏనంట. ఆ అబ్బాయి కూడా మాలలో దిగినాడు అనమాట. మాలలో దిగి ఆ అబ్బాయి ఏం చేసినాడు, పక్కనున్న అబ్బాయి అయ్యా నువ్వు మాల మాదిగా అన్నావు, నువ్వు ఇది పెద్ద కేసు అవుతుంది, కేసు అయినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, మాల మాదిగా అని చెప్పకుండా నువ్వు మాల మాదిగా అని అట్లా అనకుండా మనము అయ్యప్ప స్వాములను చెప్పులు తీసుకొని కొట్టినారు, దండలు తెంపినారని చెప్పి మనం ఇట్లా క్రియేట్ చేద్దాం రా అని చెప్పి అన్నారు. ఆడ లంజలు అనేది కట్ చేసినారు. చూడండి బాగా చూడండి, అక్కడ కట్ చేసి ఏం యాడ్ చేసినారు, అయ్యప్ప స్వాములను వీళ్ళు వచ్చి చెప్పులతో కొట్టి మాల తెంపినారు అనేది. అది ఎక్కడన్నా కానీ మాల వేసుకున్న సాములను, శివ సాములను కానీ అయ్యప్ప సాములను కానీ మేము ఎక్కడన్నా కానీ టచ్ చేసినామా? అది ఎక్కడ చూడండి సార్, ఎంత పెద్ద అధికారులైనా సరే మాకు అనవసరం. మేము అడిగేది ఒక్కటేంది, ఇప్పుడు అయ్యప్ప స్వాములకు మాకు గొడవ పడినారు, కత్తిన వాళ్ళు ఎందుకు వచ్చినారండి? వాళ్ళు చెప్పులు తీసుకొని మా అమ్మాయిని ఎందుకు కొట్టినారండి? అదొక్కటి నాకు జవాబు చెప్పండి సార్. అంతవరకే. మేమేం అడగటం లేదు మిమ్మల్ని, మీకు చేత ఎత్తి నమస్కరిస్తాం, మేము మీకు దండం పెడతాం, మీకు వందనాలు చెప్తాం. అదొక్కటే. మా అమ్మాయిని చెప్పులు తీసుకుని ఎందుకు కొట్టినారు అదొక్కటి చూపించండి. సరే మేము చెప్పులు తీసుకుని అయ్యప్ప స్వామి ఎక్కడన్నా కొట్టినట్టు ఉందండి అక్కడ? మీరు ఒకసారి చూసుకోండి, ఈడిగా మొత్తం చూడండి అసలు బొత్తిగా. మేము అక్కడ అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. అబ్బా ఇక్కడైతే తెగదు కానీ అమ్మ రాండమ్మా, అబ్బా నువ్వు పక్కకుంది ఆయన, నువ్వు పక్కకుంది నాయన అని ఎంత చెప్తున్నాం తెలుసా. మేము పక్కనున్న ఆడలము, నాయన నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు ఇలాంటి విషయాలలో ఆడల దానిలోకి నువ్వు రాకూడదు బాబు, నువ్వు పక్కకుందని ఎంత చెప్తున్నామంటే అంత చెప్పినా కూడా వినటం లేదు అబ్బాయి. వినకుండా ఇంకా ఇది చేసినాడు. మేమేం చేసినామంటే వీడైతే వద్దు, మనకు అవసరం లేదు, వాళ్ళు ఏందేందో ఇది చేస్తున్నారు, మనం చక్కగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం పండి అని పోలీస్ స్టేషన్ కు నాగమ్మని తీసుకుని మేము వెళ్ళాము. ఎందుకంటే ఆయన గాయాలైనా కదా, చెప్పుతో దెబ్బలు ఉన్నారు, కత్తిపోటుకు గురైనాడు, మేము వెళ్ళాలి కదా అక్కడికి. వెళ్ళాము. వెళ్ళి అక్కడ పోయి పోలీస్ స్టేషన్ లో సార్ ఇట్లా పని సార్ మా పరిస్థితి అని చెప్దామని మేము ఆట ఎక్కుతున్నాము. ఆట ఎక్కుతున్న తర్వాత వీళ్ళు పోయి కేసు పెడితే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాకన్నా ముందర భార్య భర్తలు బైక్ ఎక్కి పోయి మాకన్నా ముందర వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళతో వాళ్ళ వెనకంటే మేము కూడా వెళ్ళినాం. వెళ్ళి అలా ఏమని చెప్పినామంటే ఇది పని సార్ అంటే ఫస్ట్ పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకొని రాకండి అమ్మ, పెద్ద హాస్పిటల్కి పోయి మమ్మల్ని పంపించినారు. పంపిస్తే మేము అందరం కలిసి అతను తీసుకొని వెళ్ళినాం, నాగన్న అతన్ని తీసుకొని వెళ్ళినాం. తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఎస్ఐని, కానిస్టేబుల్ను 5 మందిని అక్కడికి పంపించినారు సిఐ వారు. పంపించి మాలలో ఉన్న వాళ్ళందరూ అయ్యప్ప స్వాములల్లా శివ స్వాములల్లా ధర్నా చేస్తున్నారు, మీరు రావాలంటే నాగన్నా అని అంటే
సార్ ఏమన్నాడట డాక్టర్ సారు, ఇక్కడ చూసినామమ్మా, మేమైతే చూసినాం కానీ కర్నూలు పెద్ద హాస్పిటల్కు ఒకసారి చూపించుకొని రాపండి, దాని ప్రకారం మేము ఏదైనా రాయగలుగుతాం, ఎందుకంటే లోపల ఏం దెబ్బ తగిలిందో మాకు తెలియదు కదా, అక్కడైతే ఎక్స్రేలు స్కానింగ్లు ఉంటాయి, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. మేము వెళ్ళినాము, పోతామని మేము వెళ్తాం సార్ అని అంటే కూడా ఎస్ఐ సార్ లేదు లేదు నాకన్నా ఫస్ట్ రావాల్సిందే స్టేషన్ దగ్గరకని పిలుచుకొని వెళ్ళినాడు. అక్కడ పిలుచుకొని వెళ్ళి లోపల తీసుకుపోయి కూర్చోబెట్టినారు. కూర్చోబెడితే సీనన్న, మళ్ళా లక్ష్మణ, సాములు వాళ్ళందరూ వాళ్ళన్నం చూడడానికి వెళ్ళినారు. అక్కడికి వాళ్ళన్నను చూడడానికి ఎందుకు మా అన్నకు దెబ్బలు తగలంటే వాళ్ళు చూడడానికి వెళ్ళినారు. చూడడానికి వెళ్తే వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టారండి. వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టి ఏం చేసినారు, పరమేశ్వర అతను వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు, నడిపి తమ్ముని కొడుకు అనమాట. ఆ అబ్బాయి ఏం చేసినాడు, మా పెదనానికి ఇటు తగిలిందని తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏమో తెలియదు, ఫోన్ చేసేసరికి పరిగెత్తుకుంటూ బైక్ తీసుకొని దాని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అక్కడ చూడండి ఒకసారి వీడియో ఎట్లా ఉంది తెలుసా. ఆ అబ్బాయి ఆడ బైక్ ఆపి లోపలికి వచ్చే విధానంలో వాళ్ళు సామి మాలలో వేసుకున్న వాళ్ళేనండి. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఎందుకు ఆ సామి వాళ్ళలో ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని తీవ్రంగా కొడుతుంటే 10 మంది పోలీసులు ఎత్తుకొని వచ్చినారు ఆ అబ్బాయిని. ఆ ఎత్తుకొచ్చిన అబ్బాయిని కూడా ఆ అబ్బాయికి ఏమన్నా వాటర్ ఇస్తారా పోలీసు వాళ్ళు, ఇవ్వలేదు. తీసుకుని ఆ అబ్బాయిని కూడా లోపల వేసేసినారు. అంటే వాళ్ళు తప్పు చేసినారని ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేసినాడా? ఒకసారి ఆలోచించండి మీరే. మేమేం చెప్తలేము. శివస్వాములు కానీ అక్కడ శివస్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని ఆ వంతున కొడుతుంటే ఆడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు? తీసుకొచ్చి ఆ అబ్బాయిని కూడా లోపలేసినారు. లోపలేసి 2 అయింది, 3 అయింది, 4 అవుతుంది టైం. ఏందబ్బా డాక్టర్ అయితే ఆయన నాగన్న హాస్పిటల్కి తీసుకుపోమన్నారు కదా, ఎందుకబ్బా ఇంతసేపు అయినా బయటికి రాలేదని చెప్పి మేము వాళ్ళ కొడుకు వచ్చింటే మేమేం చెప్పినాము, నానా ఎందుకు నానా ఇంకా నాన్నని బయటికి తీసుకొని రాలేదు, ఒకసారి అడుగుపో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నారు కదా, ఎట్టుందో ఏమో నాయనకు పోయి అడగమన్నాము. అడిగినారంట, సిఐ సార్ని అడిగినారంట. అడిగితే తీసుకొని వెళ్ళండి ఇప్పుడన్నా. అప్పటికే సిఐ సారు బూటు కాలు తోటికే 3 సార్లు తన్నాడంట నాగన్న అతను. ఎందుకు తనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం రాజకీయ ప్రకారంగా తన్నాడా, లేకపోతే ఆయన మీద పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళని తన్నాల్సిన అవసరం ఏమొచ్చింది? తక్కువ కులం నా కొడుకులారా అని చెప్పి బూట్ కాలుతో తంతాడంట. అంటే తక్కువ కులం వాళ్ళంటే అంత చులకననా? ఆ తక్కువ కులం వాళ్ళు ఏది చేస్తలేరండి. తక్కువ కులం వాళ్ళని ఉంటే కదా పై వాళ్ళకి వచ్చేది. ఏదైనా తినడానికి 4,000 5,000 లోపలికి దిగుతున్నాయంటే ఈ తక్కువ కులం వాళ్ళు చేస్తేనే కదండి అక్కడ వాళ్ళకు 4 ఏళ్ళు లోపలికి పోయేది. ఎందుకంటే తక్కువ కులం వాళ్ళంటే అంత చులకన మీకు? అతను రెడ్డిస్ అనే ఆ ఎస్ఐ సిఐ ఆ మాట మాట్లాడము బూటు కాలుతో అన్నాడంట. మా పెదనాన్నని ఎందుకు తంతున్నారని పరమేశ్వర అనే అతను ఎందుకు తంతున్నారు మా పెదనాన్న సార్ మీరంటే, ఆ అబ్బాయిని కూడా బూటు కాలుతో చెంపలు కొట్టి 2 ఏట్లు వేసినాడంట. ఎందుకంటే అంతలావునా? ఏం చేసినారని, ఏం పాపం చేసినారని? ఏం అధికారం చేతిలో ఉందనే అని లోపల మీ హృదయపూర్వకంగా నేను మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఇది దయచేసి అబద్ధమా నిజమా ఒకసారి అడగండి. ఆయన గుండెల మీద ఆయన చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఆయన ఏ కులమన్నా కావచ్చు, సరే ఆయన ఆ కులం కదా, ఆయన హిందూ మతం అయితే గుడి ఎక్కమని చెప్పండి, మేము చర్చి మెట్లు ఎక్కుతాం, కొట్లాడలేదు, అదొక్కటి నాకు చాలు. ఆ మాట అన్న తర్వాత మేమేమన్నామంటే వచ్చినాడు బయటకు వచ్చినాడు నాగన్న అతను, బయటకు హాస్పిటల్ తీసుకెళ్ళాలని వచ్చినారు. వస్తే మేముండి అప్పటికే భోజనాలు తెప్పించుకున్నామండి. ఆకలి అవుతుంది, ఉదయం ముఖం కడుకొని వెళ్ళినాము ఆడవాళ్ళం అందరము. అక్కడే కూర్చోబెట్టినారు, మమ్మల్ని బయట కూర్చోబెట్టినారు, వాళ్ళందరూ లోపల కూర్చోబెట్టినారు. భోజనాలు తీసుకురాపండి, నేనే అమౌంట్ ఇచ్చినాను తీసుకురమ్మని పోలీసు వాళ్ళకు ఇస్తే తీసుకొచ్చినారు. తీసుకొచ్చి కూర్చుంటే ఆయన నేను లోపలికి నాగన్న అతను బయటికి తీసుకొచ్చినారు. బయటికి తీసుకొస్తే మేముండి అబ్బా వచ్చినాడు కదా అడుగుదాం పండి అని ఎట్టుందని మేము అడిగినాము. అన్న ఎట్టుందని వాళ్ళ చెల్లె అందరం అడిగినాం. అక్కడ అడిగితే ఏమన్నా అంటే అబ్బా చాలా నీరసంగా ఉన్నామంటే 2 మనుషులు ఆ పక్క ఈ పక్క పట్టుకొని వచ్చినారు. ఎందుకబ్బా కొంచెం బాగానే ఉన్నాడు కదా అంతర్లికి ఏమైపోయింది అని మేము ఏమైందని అడిగితే, అమ్మ సిఐ సార్ నన్ను బూటకాలతో 3 సార్లు తన్నాడు అమ్మ, నాకు చాలా బరువుగుందమ్మ, గుండెంత నొప్పిగా ఉంది, చాలా నాకు అంత నొప్పిగా ఉందని చెప్పి చాలా నొప్పిగా ఉందని చెప్పి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడుతుంటే మాకెంత బాధేసి ఎందుకు తన్నినాడు, ఏం తప్పు చేసినామని తన్నినాడని మేమందరం అడుగుతున్నాం. అడుగుతుంటే మీరు పక్కకొని పక్కకు కొట్టారో లేదా అన్నాడు. పక్కకు ఏం సార్ ఏ గీ అని అంటావు, పక్కకు అని అంటావు అని ఆయన నెమ్మదిగా ఆటెక్కించి పంపించినాం. ఎందుకోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి, వాళ్ళని ఎక్కించి పంపించినాక ఏం సార్ మమ్మల్ని ఆ మాట అనడము అని అడిగేది. ఒక మాట అడిగితే లంజలార పొత్తి కడుపు కొట్టి పంతే చూడండి అన్నని అక్కడ ఉన్న అమ్మాయిని అంటే అండి ఏమన్నానా ఒకసారి ఇష్టం పుచ్చుకొని చదవాలనిపిస్తుంది. ఎందుకోసము కార్ దాపుకొచ్చి ఆ మాట మాట్లాడుతున్నాడు అతను.
ఆ మాట మాట్లాడినప్పుడు పైన సారు కింద కానిస్టేబుల్ చూసి సార్ ఆ మాట అనకూడదు మీరు అని లాక్కొని వెళ్ళినారు. లాక్కొని వెళ్తే ఆ అమ్మాయి ఆ మాట అన్నమ్మాయి ఎంత బాధ ఉంటుంది. కనీసం చేసుకున్న మొగుడంటే పడం కదండి అంతలా మాట ఎందుకంటాడు అతను. నేనేమన్నాము, అయ్యా నీ వేసుకున్న షర్టు గెలిపిస్తున్నాం నీకు కాదు నువ్వు ఇచ్చేది, ఆ షర్ట్ ఇచ్చేసిరా మా పద్ధతి ప్రకారం మేము కూడా చెప్తామని మేము కూడా అడిగినాం, గట్టిగా అడిగినాం ఆడవాళ్ళ వల్ల. ఎందుకు భయపడాలా మేము వాళ్ళకి? ఒక అధికారంలో ఉన్నాడనే లేకపోతే ఒక పెద్ద ఆయన ఒక పెద్ద కులస్తుడనే ఆ మాట మాట్లాడడం మమ్మల్ని ఆ మాట మాట్లాడుతున్నాడండి. ఆ మాట మాట్లాడుతుంటే మాకు ఎక్కడ కోపం, అయ్యా మేమైతే ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినాం కదా, ఆడవాళ్ళకు రక్షణ ఉంటుందని మేము ఇక్కడికి వచ్చినాం, కానీ నువ్వు ఇంత దురసంగా పరిసత్తంగా మాట్లాడుతున్నావు, ఎట్లనంటే ఎట్లా ఆడవాళ్ళని చూడకుండా కూడా ఎట్లనంటే ఎట్లా మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదయ్యా అని చెప్పి మేమందరము నమస్కారం చేసేది ఏంది, మీకు వందనాలు చెప్పేది ఏంది, మీకు దండం పెట్టేది ఏంటంటే మాకు అందరికి కలిసి న్యాయం చేయమని మేము అందరినీ ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళతో సహా కోరుకుంటున్నాం.